శిశిర, నేను నిన్ను కలవక ముందే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. నువ్వే చూసావు కదా. నా దగ్గర మంచి బట్టలు లేవా, మంచి భోజనం లేదా, రిచ్గా పాష్గా తిరగటం లేదా. ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, కారులో తిరిగినా భార్య డబ్బులతోటి కార్ తీసుకున్నాడు అంటున్నారు. మంచి బట్టలు వేసుకున్నా కూడా భార్య సంపాదనతోనే కదా అంటారు. శిశిర, వెరీ సారీ, నేను అలాంటి వాడిని కాదు. నేను స్వయంగా సంపాదించుకొని బతుకుతున్నాను. నేను ఇది ఎంతమందికి చెప్పాలి? నీ ఆస్తి ముందు నేను పడే శ్రమ ఎవ్వరికీ కనిపించడం లేదు. ఇంత కష్టపడేది పేరు సంపాదించుకోవడానికి, సుఖంగా బ్రతకడానికి. ఆ రెండు లేకపోతే ఇక బ్రతికి ఏంటి ప్రయోజనం? నా గురించి తలుచుకుంటే నా పైన నాకే అసహ్యంగా ఉంది శిశిర. మర్యాద లేకుండా కోట్ల కోట్ల వ్యాపారం చేసే బదులు ఊరికెళ్ళి 4 పశువుల్ని మేపుకోవడం మంచిది. శిశిర, నేనేదో ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకో శిశిర. ఈ సిటీలో నా వల్ల కాదు. ఈ హైదరాబాద్లో అసలు నేను ఇంకిక్కడ చాలు. నాకు నేను పగలు రాత్రి కష్టపడి డబ్బుని డబుల్ చేసినా నాకు పేరు రాదు శిశిర. ఎందుకంటే ఈ ఆస్తి నాది కాదు కదా, నా పేరు మీద లేదు కదా.